సెటైర్లు వెటకారాలలో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళ సోషల్ మీడియాకు ఉన్న దాంట్లో ఒకటవ వంతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. దుర్భాషలు లేకపోతే వ్యాఖ్యానాలకే పరిమితమైంది. మొదట్లో అయితే 2019కి ముందు అయితే మంచి సబ్జెక్ట్తో క్వశ్చన్ చేసేటటువంటి సోషల్ మీడియా వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ఓ రకంగా వాళ్ళు ఆ పార్టీ మీద ప్రేమతో కాదు, జరిగేటటువంటి వాస్తవ పరిస్థితుల మీద తన కోపంతో రాసుకొచ్చేవాళ్ళు. అది వైసీపీకి ఫెచ్చింగ్ అయింది. వాళ్ళని అందరినీ వదిలేసింది వైసీపీ. చివరికి సొంతగా వాళ్ళని అభిమానించే వాళ్ళని కూడా వదిలేసి కేవలం పెయిడ్ సోషల్ మీడియా పెట్టుకోవడం వల్లనే నష్టపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇదివరకు ఏం వెటకారం చేసేవాళ్ళు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పద్దాక 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్ళటం, దానికి డబ్బులని దీనికి డబ్బులని అడగటం. యాక్చువల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న పాయింట్తో కొర్రీలు పెట్టేస్తుంటారు అధికార యంత్రాంగాలు, ఆర్థిక శాఖలో. చిన్న చిన్న పాయింట్ అనమాట. ఆ కొర్రీల గురించి మనం ఎన్నిసార్లు వివరణ ఇచ్చిన ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు అవన్నీ పట్టుకుని ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళటం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి కూర్చుని ఇదిగుదమ్మా ఇది పరిష్కారం అంటే ఆ సంబంధిత అధికారులు పిలిచి ఇది క్లియర్ చేసేయండి అని ఆర్థిక మంత్రి చెప్పగానే క్లియర్ చేసేస్తారు. అట్లా చేయించుకొచ్చేవాళ్ళు ఇంకా దేంట్లో లోన్ వస్తుంది, దేంట్లో రప్పించాలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అప్పులు తీసుకోరు, అప్పులు అడగరు అనేది వెరితనం. కానీ అదిగో అడుక్కోవడానికి వెళ్ళాడు, అప్పులు తీసుకోవడానికి వెళ్ళాడు, మోడీ ఇవ్వనన్నాడట, బతిన్లాడడానికి వెళ్ళాడు, జగన్ బొగ్గని తిట్టి పంపించాడు, ఇట్లాంటి వార్తలు రాసేవాళ్ళు లేదా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇప్పుడు పయ్యావుల కేసు తాజాగా మరొకసారి వెళ్ళి కేంద్ర 6 నెలల్లోనే మరొకసారి వెళ్ళి నిర్మలా సీతారామన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు దాదాపు 72 దాకా పునరుద్ధరించాం, వాటికి డబ్బులు ఏమో అని అడిగారు. దాంట్లో ఎంతవరకు ఇస్తారో ఇస్తారు. కాకపోతే వార్త ఆనాడు అలా, ఈనాడు ఎలా ఉంటుంది. కాకపోతే పయ్యావుల చాలా జెంటిల్మెన్, సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వ్యక్తి. బుగ్గన కూడా అట్లాంటివాడే.